శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా చిత్రకేతు ఉపాఖ్యానంలో ఉన్నాం మనము. చిత్రకేతువు ఆదిశేషుని దర్శనము చేయగలిగెను అని చెప్పారండి. తారకల వలె, నిర్మల హారముల వలె, చందనముల వలె తళుకైన నిర్మల దేహముతో శేషుడు దర్శనమిచ్చెను. చక్కని నీలవస్త్రమును ధరించి మణి కిరీటాలంకృతములైన శిరస్సులతో పొడగొట్టెను. చేతులకు కంకణములు, కేయూరములు, నడుమునకు కటిసూత్రము, భుజమున నిర్మల యజ్ఞోపవీతములు ధరించి ఉండెను. విప్పారిన నేత్రములతో అనుగ్రహమును చూపు ముఖమండలముతో కనిపించెను. సిద్ధుల మండలము అతనిని సేవించుచుండెను. దర్శనమాత్రముననే దోషములు మాయమై చిత్రకేతుడు నిర్మలుడయ్యను. ఆదిశేషుని దర్శనం చేసుకున్నాడండి. చక్కగా నిర్మలుడయ్యాట. భక్త్యావేశమున ఆనంద భాష్పములు కురిసెను. రోమములు నిక్కబొడిచెను. ఆనందాశ్రువులతో అనంతుని అభిషేకించి ఏదో చెప్పబోయి చాలాసేపు చెప్పలేకపోయెను. అతి ప్రయత్నమున మనస్సును, ఇంద్రియములను, వాక్కును ప్రజ్ఞతో సమకూర్చుకొని శేషుని ఇట్లని స్తుతించెను. ఆదిశేషుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. ఏమని? నీవెవరి చేతను జయింపబడని వాడవు, భక్తుల చేత మాత్రము మాటిమాటికి జయింపబడుచుండుట నీకు వేడుక. అంతేకాదు, భక్తులు కూడా నీ అనుగ్రహముచే జయింపబడినవారు. నీ చేత కోరికలు తీరిన వారే కదా. నీ సాన్నిధ్యమును పొందిన వారందరూ, నీ సాన్నిధ్యాన్ని పొందిన వాళ్ళందరూ కూడా నీ చేత కోరికలు తీరిన వారే కదయ్యా అంటున్నాడు. ఈ లోకములు జలమయమగుట, సూర్యునితో ప్రకాశమానములై స్థితి చెందుట, మరలా లీనమగుట నీ వైభవములే. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, సాగరము నుండి శేషుడు విష్ణుని శయ్యగా తేలుట అనగా లోకములు ప్రకాశించుట. ఆదిశేషుడు క్షీరసాగరం పైన తేలుతూ ఉంటాడు కదండి, విష్ణుని శయ్యగా ఉంటాడు కదా. అంటే అర్థం ఏమిటి? లోకములు ప్రకాశించుట. అంతకుముందు తాను జలమగ్న స్థితిలో పాతాళమున ఉండుట అనగా లోకములన్నీ కరగిపోయి ఉండుట. అతని దేహము సకల లోక నిర్మాణ వ్యూహమై వ్యక్తావ్యక్త స్థితులను చూపుచుండుననియు, దానియందు అంతర్యామిగా నారాయణుడు శయనించి ఉండుననియు భావము. ఈ లోకమును సృష్టించువారలైన బ్రహ్మ, ప్రజాపతులు నీ యొక్క నిర్మలాంశములుగా పుట్టినవారే. నీ గుణసముద్రముల తీరము కనిపింపక పెద్దలు ధారాళముగా చర్చించుకొందురు. ఆ చర్చలలో ఈశ్వరుడనగా ఎవ్వడు అను అంశమును గూర్చి ఎవరి దర్శన వైశాల్యములను బట్టి వారు అంత పెద్ద ఈశ్వరుని స్థాపించుకొందురు. ఈశ్వరుడంటే ఎవరు అని చర్చ పెడతాం. ఎవరి దర్శన వైశాల్యాన్ని బట్టి వాళ్ళు అంత పెద్ద ఈశ్వరుణ్ణి స్థాపించుకుంటారు. ఈ ప్రయత్నమున ఎవరికి వారే గొప్పవారు. అంటే మాస్టర్ అంటున్నారు, ఎవరికి ఈసుని పారము తెలియక యథాశక్తిగా నిర్ణయించుకొనుచున్నారని అర్థము. భగవంతుడు ఎంతటి వాళ్ళంటే ఎవరని చెప్పగలమండి? ఆ పారం తెలియక యథాశక్తిగా నిర్ణయించుకుంటాం, అదిగో అంత పెద్దవాడు అని. పరమాణువు మొదలు అన్నిటికన్నా పెద్దది అని ఊహించుటకు సాధ్యమైన వస్తువు వరకును గల ఈ నడుమ జరిగిన సంబోధనలును స్తోత్రములను నీకే చెందుచున్నవి. అన్ని సంకీర్తనములకును వెనుకనున్న స్థిర స్వరూపుడవు నీవే. కీర్తించువాడు, కీర్తింపబడుచున్న ఈశుడు, కీర్తించుట అను మూడును అంతర్యామిగా తెలిసినవాడవు. చిత్రకేతు మహారాజు ఆదిశేషుడిని కీర్తిస్తూ ఉన్నాడండి. కనుకనే నిన్ను త్రయీవిధుడు అందురు. సత్యలోకము నుండి ఈ మధ్యమలోకము, అంచెలోకము అన్నిటి యందును సమానమైన గమనము కలవాడవు. అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ, సత్యలోకము మొదలు 7 లోకముల యందును సమానమైన కాలస్వరూపమైన గమనము కలవాడవు. మరియు సత్యము అనగా అస్తిత్వము, అది ఆది, మధ్యము, అంతము అను స్థితులు కలది.
సత్యం అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్, అస్తిత్వము. దానికి ఏమేమి స్థితులు ఉంటాయి? ఆది, మొదలు అంటే మధ్యము, మిడిల్, మళ్ళీ అంతము, ఎండ్. కనుక సత్యము అంటే అస్తిత్వము, దానికి ఆది మధ్య అంతము అనేటువంటి స్థితులు కలది. ఆ స్థితులు మూడింటి యందు శేషుడు సమానుడే. అతని యందు ఆది మధ్యాంతములున్నవి కానీ అతనికి లేవని అర్థము. అతని యందున్నయి, అతనికి లేవు. ఈ పృథివీ మొదలైన 7 ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పెద్దవి. వాని కూర్పునే అండకోశం అందురు. అట్టి అండకోశముల కోటులు నీ యందు అణువులు. కనుక ఎవడైనను నీ అంతు చూడలేక అనంతుడని పిలువవలసినదే. ఎవరయ్యా నీ అంతము ఎవరు చూడలేరు, అందువల్ల ఏమని పిలవాలి? నిన్ను అనంతుడు, ఇన్ఫినిట్ అని పిలవాలి. మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నారండి, పృథివి మొదలుగా గల 7 అనగా, పృథివి అంటే భూమి, భూమి మొదలుగా గల 7 లోకాలు అంటే ఏంటండి? భూలోకము మొదలగు సత్యలోకము వరకు, భూలోకం మొదలు పెడితే సత్యలోకం వరకు గల 7 లోకములు. అవి ఈ దృశ్యమాన జగత్తున మనకు కనిపించేటువంటి ప్రపంచం ఉందే, జగత్తుందే, అందులో జంబూద్వీపము మొదలుగా గల సప్తద్వీపములుగా కూర్పు చేయబడి ఉన్నవి. ఈ కూర్పే జీవరాశులలో పంచభూతములు, మహత్తు, అహంకారము అను పొరలుగా ఏర్పడినది. ఇందుగల ఈ 7 పొరల కూర్పు అండకోశము అనగా చూచుటకు గ్రుడ్డు వలె ఉండును, పద్మకోశము వలె విచ్చుకొనును. ఏంటది? ఈ 7 పొరల కూర్పటండి. అది అండకోశంట. అది చూడటానికి గుడ్డులాగా ఉంటుందయ్యా, పద్మకోశం వలె విచ్చుకుంటుంది. మరియు గ్రుడ్డు వలె తల్లిదండ్రుల నుండి బిడ్డల దేహములు పొదగబడుచు తమ్మి మొగ్గ రేకువలే దేశకాలములలోనికి కేంద్రముగా నుండి నిరంతర వికాసము చెందుచుండును. అండమంటే ఏంటండి? అండమనగా గ్రుడ్డు, కోశమనగా మొగ్గ. ఇచ్చట బ్రహ్మాండమైనను పిండాండమైనను ఒకే విధముగా ఉండునని చెప్పబడినది. బ్రహ్మాండంలో పిండాండంలో రెండిట్లో ఒకే రకంగా ఉంటుందటండి. పిండాండము వరుసగా అంటే మైక్రో లెవెల్, మ్యాక్రో లెవెల్. పిండాండము వరుసగా పృథివీ, జలములు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి అను 7 పొరల వెలుపల నుండి లోపలకు నిర్మాణమై ఉండును. ఉదాహరణమునకు మన దేహమున ఘన పదార్థముతో చర్మాదుల వెలుపల ఆవరణం ఏర్పడగా దాని లోపలి పొరలో జలములు, వాని యందు వేడిమి, హృదయాది స్థానములందు వాయువు యొక్క స్పందనము, హృదయము నడుమ దహరము రూపమున ఆకాశము, దాని నుండి పుట్టి వెన్నెముకలోనికి బుర్రలోనికి వ్యాపించునట్టి మనస్సు, బుద్ధి వర్తించుచున్నవి. మన భూగోళము చూడగా 7 పొరలును కేంద్రము నుండి పరిధికి నిర్మాణమై ఉన్నవి. కేంద్రమున పృథివీ అయిన భూగోళము, దాని ఉపరితలమున సముద్రముల, నదుల, మేఘాదుల రూపమున జలము, దానికి చుట్టూను తేజోరూపమైన సూర్యరశ్మి, దాని చుట్టూను సప్తమారుత మండలము, దాని చుట్టూను ఆకాశము, దానికవ్వల సూర్యమూర్తి యొక్క మనస్సు, బుద్ధి అగు గోళమూర్తి ఉన్నారు. పిండాండమునకు ఉన్న క్రమము కన్నా వ్యుత్క్రమముగా భూగోళాది గ్రహగోళ నిర్మాణమున్నది. అట్లే కోటాను కోట్ల సౌర కుటుంబములను ఇముడ్చుకొనిన బ్రహ్మాండ కోశమున్నది. ఇన్ని బ్రహ్మాండములు సక్రమముగా పనిచేయుచుండుట ఎట్లు సాధ్యపడుచున్నదనగా, ఇన్ని బ్రహ్మాండాలు సక్రమంగా ఎట్లా పనిచేస్తున్నాయి అంటే కనుక ఇవి అన్నీ ఒకని దేహమున జీవకణములు, రక్త కణములుగా పనిచేయుచున్నవి. దేనికదే పనిచేసినచో ఇట్లుండుట సాధ్యము కాదు. ఈ భూగోళమున జరుగుతున్న చిన్న సృష్టిలో కూడా ఇలానే జరుగుతున్నది. అంటే జంతువుల, నరుల దేహములు ఒక్కొక్కటే ఒక్కొక్క బ్రహ్మాండముగా పనిచేయుచుండగా ఆయా దేహములలోని జీవకణములు కోటాను కోట్ల అండములుగా పనిచేయుచున్నవి. ఆ దేహాల్లో ఉండే జీవకణాలు ఉన్నాయి కదండి, ఇవి కోటాను కోట్ల అండాలుగా పనిచేస్తూ ఉన్నాయి. ఖనిజములు, వృక్షములు,
సృష్టి పరిణామము పొందుటకై ఆహార రూపము ధరించి జంతు నరదేహములను ఆశ్రయించి ఉన్నవి. ఇన్ని జీవులలో ఉన్న దేహధారులు అందరూ మానవులుగానే ప్రాచీన శాస్త్రమున పేర్కొనబడిరి. ఈ జీవరాశుల్లో ఈ జీవులు ఉన్నాయి కదండి, రకరకాల జీవులు ఉన్నాయి కదా, వీటిలన్నిటినీ ప్రాచీన శాస్త్రంలో మానవులనే అన్నారు. అందరినీ మానవులనే అన్నారటండి. మానవులనగా మనువు సంతతి. దీనిని బట్టి జీవ పరిణామమున అనేక రూపములు పొంది చివరకు మానవుడిగా పరిణామము చెందుటనుట తప్పు. మానవులంటే మనువు సంతతి, అంతేగాని జీవ పరిణామమున వరుసగా అనేక రూపాలు పొందుతూ పొందుతూ చివరిగా వచ్చి మానవుడయ్యాడు అంటం తప్పు అంటున్నారు మాస్టర్. జాగ్రత్తగా ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. ఈ తప్పు డార్విన్ సిద్ధాంతమున ఉన్నది. మానవులు ఒక్కొక్క దేహ వ్యూహమునందు అంతర్యాములుగా ఉండగా వారి యందు సాన్నిధ్య బలమున ఖనిజ వృక్షాదులు పరిణామము చెంది అన్ని దశలను అనుభవించి జంతులోకములోనికి ప్రవేశించి జంతుదేహములను పొందుచున్నవి. అటుపైన నరత్వము అటుపైన దేవత్వము చెందుచున్నవి. పరిణామము చెందుచున్న దేవుడు పశులోకము, నరలోకము, దేవలోకము అనుభవించుచున్నాడు. మానవుడే సృష్టిలో అనాదిగా ఉండి మిగిలిన జీవ పరిణామమునకు పరమావధి అయిన ఒక్కొక్క విశ్వరూపముగా పనిచేయుచున్నాడు. మానవుడే ఒక్కొక్క విశ్వరూపంగా పనిచేస్తూ ఉన్నాడండి. సృష్టిలో అనాదిగా ఉన్నాడు, మిగిలిన జీవ పరిణామమునకు పరమావధి అయి ఉన్నాడు. అంటే మ్యాన్ ఈజ్ ది మ్యాక్రోకోజ్ ఆఫ్ ది లోయర్ కింగ్డమ్స్ ఆఫ్ నేచర్ అని గుప్త విద్యలో బ్లావెట్స్కీ నిర్వచించినది. ఒక్కొక్క సృష్టి వ్యూహము అనుక్షణము అంకురించి దేహములు ధరించి పెద్దది అగుచుండును కనుక అండము లేక గ్రుడ్డు పొరలు పొరలుగా అండము లేక గ్రుడ్డు పొరలు పొరలుగా ఇమిడి ఏర్పడును కనుక కోశము లేక మొగ్గ. ఈ కోశము సూర్య తేజస్సు ఆధారముగా విచ్చుకొనును కనుక పద్మకోశమని కూడా చెప్పబడెను. ఈ కోశం ఏంటండి? సూర్య తేజస్సు ఆధారంగా విచ్చుకొనబడింది, అందువల్ల పద్మకోశమని కూడా చెప్పబడుతూ ఉంది. ఇన్ని ధర్మములను మన హృదయమున ఉన్నవి కనుక అది పద్మకోశ ప్రతీకాశమని చెప్పబడినది అంటున్నారండి మాస్టారు. అనంతుడిని ఈ చిత్రకేతువు స్తోత్రం చేస్తూ ఉన్నాడండి. ఆ సందర్భంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.